డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ వందనాలు. ఇక్కడ ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో సగానికి పైగా తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా కలిసి పనిచేసినాం. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రావాలని చెప్పేసి కొట్లాడినే వాళ్ళు, అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, అదేవిధంగా జైలుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, పీజీలు, పిహెచ్డీలు, ఎంటెక్లు, బీటెక్లు, డిగ్రీలు చేసిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలి, సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి తమ జీవితాలను త్యాగం చేస్తూ ఇక్కడ వీళ్ళు ఈరోజు డిజిటల్ మీడియా నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా. అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఒక అంతరార్థాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ సంస్కృతి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు వాళ్ళు ఇచ్చే గౌరవం, ఇవి చూసినప్పుడు నాకు స్టేజ్ మీద నుంచి కిందికి పోయి చెంపవలకూడదని చెప్పేసి నవ్వుతూ ఏదో వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దుర్మార్గం ఇది! ప్రజాస్వామ్య పాలన అంటున్నావు, ప్రజాపాలన అంటున్నావు. నీవు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నడిపే పత్రికలు, మీడియా ఛానళ్ళు కావు ఇవి. ఇవి నిరంతరం వాళ్ళు స్వయంగా అనేక త్యాగాలు చేస్తూ జనం సమస్యలను గ్రౌండ్లోకి తీసుకెళ్ళి రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు. కాబట్టి నువ్వు భయపడవు, ఇవ్వాలి డిజిటల్ మీడియాకు నువ్వు భయపడవు కాబట్టే వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. నీ ప్రభుత్వాన్ని కూలగొడితే డిజిటల్ మీడియా వల్లనే కూలిపోతున్నటువంటి ఒక భయం నీకున్నది కాబట్టే ఇలా నువ్వు డిజిటల్ మీడియా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. కాలు మీద కాలు వేసుకుంటే తప్పేందల్లా. సీనియర్ జర్నలిస్ట్ గౌరవించాలనేటువంటి విషయం వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళంతా ఏదో సాధారణంగా వచ్చి మైకులు పట్టుకున్నారు కాదు. వాళ్ళు అనేక పోరాటాలు చేసి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యకరించాలని చెప్పేసి వాళ్ళ వాయిస్ని రేజ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా. ముఖ్యమంత్రి, నువ్వు తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబుతో కలిసి ఉన్నావు. నీకు తెలుసో తెలియదో ఆ రోజు మాట్లాడినాం మేము, పెన్నులపై మన్ను కప్పితే గన్నులై పేలుతాయని చెప్పేసి. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, డిజిటల్ మీడియా మైకులను నువ్వు అంచేయాలని చూస్తే నీ ప్రభుత్వంపై గ్రెనేడ్లై పేలుతారు వీళ్ళంతా కూడా. గ్రెనేడ్లై పేలి నీ ప్రభుత్వాన్ని 16 వక్కలు చేస్తారు వీళ్ళు. 16 వక్కలు చేసి నీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. జాగ్రత్త, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆలోచించు.